ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు మెరుగుపరచడం, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్లో హైకోర్టు జడ్జి జువ్వాడి శ్రీదేవితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాఠశాలకు భద్రత మరింత పెరుగుతుందని, ఆర్వో ప్లాంట్తో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు లభిస్తుందని చెప్పారు జువ్వాడి శ్రీదేవి. అభివృద్ధి పనులు పూర్తయితే విద్యార్థులు మరింత అనుకూల వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి కూడా మంచిగా చదువుకోవాలని సూచించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్కూల్ కి కాంపౌండ్ వాల్ మరియు ఆర్ఓ ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ కి స్కూల్ బ్యాగ్స్ తో పాటు లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇక్కడ తిమ్మాపూర్ మన పుట్టిన ఊర్లో నిర్వర్తించినందుకు ఆట కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగి చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో మాకు ఇవ్వడం జరిగింది. వారికి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇలా పాల్గొనడానికి చేసిన ఆట కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి చక్కని కార్యక్రమం స్టూడెంట్స్కి ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మా నాన్నగారు జువ్వాడి సూర్యారావు గారు ఈ గ్రామంలోనే వారు నివసిస్తుండ్రి. ఈ సంవత్సరం కిందనే వారు చనిపోవడం జరిగింది. ఈ రోజుల్లో అందరూ ఊర్లలోకి వెళ్ళి సిటీలకు మూవ్ అయిపోవడం, షిఫ్ట్ అవుతూ నివసిస్తున్న సందర్భంలో మా నాన్నగారు ఇదే గ్రామంలో ఉండి వారు ఇక్కడనే తుది వరకు కూడా ఇక్కడనే ఉండి చనిపోవడం, ఈరోజు ఇక్కడికి రావడం, ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు మేము గుర్తు చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ విద్యార్థులకు భగవంతుని ఆశీర్వాదం ఉండాలి. తప్పకుండా మా వంతు కృషి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నా మేము తప్పకుండా అందిస్తాము. పుట్టిన గ్రామానికి